నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా విశాలాంధ్రలో వచ్చిన వార్తలు చూద్దాం. విద్యుత్ రంగం విధ్వంసం, 5 ఏళ్లలో 1,29,503 కోట్ల నష్టం, వినియోగదారులపై 32,166 కోట్ల అదనపు భారం, కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం, శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. విద్యుత్ రంగంలో విధ్వంసం అయిందట, దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. నెక్స్ట్, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, సీఎం చంద్రబాబుకు రామకృష్ణ విజ్ఞప్తి, ఏపీ అభివృద్ధి హోదాతోనే సాధ్యమని వెల్లడి. ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, తీర్మానం చేసి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళండి, ప్రధానమంత్రిని కల్పించండి. ఏపీకి ప్రత్యేక హోదా శరణ్యం, ప్రత్యేక హోదా తప్ప ఏది ఇచ్చినా అది అభివృద్ధి కాదు, ఏపీ అభివృద్ధి హోదాతోనే సాధ్యమవుతుంది అని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్లో చెప్పిండు. ఇలా అఖండమైన మెజార్టీతోని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో. ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం పార్టీ యొక్క సహకారంతో నాడు పనిచేస్తుంది. కాబట్టి గడిచిన 10 సంవత్సరాల్లో లేని అవకాశం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయంలో అడగటానికి అవకాశం వచ్చింది, అడగటంగా డిమాండ్ చేయడానికి అవకాశం వచ్చింది, డిమాండ్ చేసి గుంజుకునే అవకాశం వచ్చింది. ఇలా దీన్ని వాడుకోవాలి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఈ శ్వేతపత్రాలు, ఈ తెల్ల పత్రాలు, వైట్ పేపర్స్ కంటే కూడా మీరు చేయాల్సిందే ఢిల్లీ పైన ఒత్తిడి తెచ్చి ప్రత్యేక హోదా తీసుకొస్తే ఏపీ అభివృద్ధి ఇక ఆపినా ఆగదు. అది కాకుండా గడిచిన ప్రభుత్వం పైనో లేదంటే కేంద్రం పైనో, గడిచిన కేంద్ర ప్రభుత్వం పైనో రాష్ట్ర ప్రభుత్వం పైనో పదే పదే నిందలేసుకుంటూ వాళ్ళ వల్ల ఇట్లయింది, వీళ్ళ వల్ల ఇట్లయింది అనే కంటే ఇది మీరు సాధిస్తే అటు పోలవరం పూర్తయింది, అమరావతి పూర్తయింది, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందింది. దానికి సంబంధించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఆయన రామకృష్ణ గారు స్పష్టంగా చెప్తుండు. ప్రత్యేక హోదా కోసం, స్పెషల్ స్టేటస్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేయండి, ఏకగ్రీవ తీర్మానం అయితే. ఎందుకంటే 164 మంది వాళ్ళే సభ్యులు ఉన్నారు, ఇంకో 11 మంది వైఎస్ఆర్సీపీ ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా బేషరతుగా మద్దతు ఇస్తా ఆ తీర్మానానికి. దాంతోపాటు అఖిలపక్షం వేసి అన్ని పార్టీల నాయకులు తీసుకొని వెళ్ళండి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రత్యేక హోదా రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఉంటే ఈ రాజకీయాలు, ఈ భేషజాలకు పోకుండా అన్ని పార్టీలను పిలవండి, అఖిలపక్షం పెట్టండి, ఏకగ్రీవ తీర్మానం తీసుకొని మోడీ దగ్గరకు పోయి ఆ పేపర్ సబ్మిట్ చేసి ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఇలా మీకు మీ చేతిలో ఉంది. ఇలా ఒకవైపు నితీష్ కుమార్, మీ ఎన్డీఏ ప్రభుత్వం నుండి ఎన్డీఏ భాగస్వామ్య పక్షం మీరెంతో ఆయనంతే, ఇంకా మీకంటే సీట్లు తక్కువ ఉన్నాయి ఆడ నితీష్ కుమార్కి. అయినప్పటికీ కేంద్రం మెడలపైన కత్తి పెట్టిండు. మాకు ప్రత్యేక హోదా ఇస్తావా లేదా 1,00,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తావా, ఏదో ఒకటి తేల్చండి అని గట్టిగా ఒత్తిడి చేస్తాడు. ఇప్పుడు బడ్జెట్లో కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ వాళ్ళు నిర్దేశించి డిమాండ్ చేసి పెట్టిపోయారు. మాకు ఇన్ని లక్షల కోట్లు కావాల్సిందే అని చెప్పి అడిగారు, ఇన్ని వేల కోట్లు కావాల్సిందని అడిగారు. మరి ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఎన్డీఏ కూటమి పైన ఒత్తిడి తెస్తున్నట్టు కానీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాల నాయకులను పిలుచుకొని మాట్లాడుతున్న ప్రభుత్వాలను మీ ప్రతిపాదన లేదని. కానీ ఏపీ నుంచి మరి ఆ స్థాయిలో పోయినట్టు ఎక్కడ ప్రచారం జరగట్లే, ఆ దిశగా చర్యలు జరగట్లేదు. కానీ రోజుకొక శ్వేతపత్రం విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి పైన ఒక శ్వేతపత్రం, పోలవరం పైన ఒక శ్వేతపత్రం, నిన్న ఎలక్ట్రిసిటీ పైన చేశారు. ఈ శ్వేతపత్రాలతోని పోయిందాన్నే పదే పదే ప్రజలు చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ప్రజల కడుపు నిండదు, రాష్ట్రం అభివృద్ధి చెందదు. చేయాల్సింది మీరు భవిష్యత్తు ఏం చేయాలి, ఎట్లా చేయాలి, కేంద్రం నుంచి ఎట్లా నిధులు తీసుకురావాలి, ప్రత్యేక హోదా ఎట్లా సాధించాలనే అంశం పైన చేయాలి. ఆ దిశగానే మీకు రాష్ట్రంలో ప్రజలు అఖండమైన మెజార్టీ ఇచ్చి మద్దతు ఇచ్చారు. దాన్ని వాడుకోవాలి తప్ప మళ్ళీ మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నట్టే పదే పదే గడిచిన ప్రభుత్వాన్ని, మీరు ప్రభుత్వంలో ఉన్నది వాళ్ళు ప్రతిపక్షంలో లేరు. మీరు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పనిచేయాలి, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు విమర్శలు చేయాలి. కానీ మీరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వంలోనూ మీరు విమర్శలు చేస్తున్నారు. దానికోసం కాదు ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చింది అనేది స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త అయితే, ఇంకోటి గుడిసెల తొలగింపు, అడ్డుకున్న పేదల
అరెస్టు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం సిపిఐ పార్టీ చెప్తుంది. గుడిసెలను తొలగించారట. ఎక్కడ ఇది? శ్రీ సత్యసాయి జిల్లా సోమందేవపల్లిలో రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో మంగళవారం తెల్లవారుజామున ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 700లో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగించారు. ఎక్స్కావేటర్లతో నేలమట్టం చేశారు. అడ్డుకున్న కొందరిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రభుత్వ స్థలంలో ఇళ్లు కట్టుకోవడానికి వీలు లేదని, గుడిసెలు తొలగించాలని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చామని చెబుతున్నారు. గుడిసెలు తొలగించేద్దని అధికారులను బాధితులు వేడుకున్నా కనికరించలేదు. సర్వే నెంబర్ 700లో గల ప్రభుత్వ స్థలంలో ఇల్లు లేని నిరుపేదలు వైసీపీ హయాంలో సుమారు ఏడాది కిందట గుడిసెలు వేసుకున్నారు. సమాచారం అందుకున్న సిపిఐ నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నోటీసులు ఇవ్వకుండా నిరుపేదల గుడిసెలు తొలగించడం అన్యాయమని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది శ్రీ సత్యసాయి జిల్లాలో రెవెన్యూ అధికారులు వితౌట్ నోటీస్ పోలీసులను పట్టుకొచ్చారు. ఎక్కడికక్కడికే దౌర్జన్యం చేసే పరిస్థితి. రెక్కాడతాగానే డొక్కాడిన ప్రజలు ఉండటానికి ఇల్లు లేక ఏదో ప్రభుత్వ స్థలంలో గుడిసేసుకున్నారు. ఏం కొంపల మునిగేది ఉంది? భూమి బద్దలయ్యేది ఉంది? దేనికోసం ప్రభుత్వాలు ఉన్నది? పేద ప్రజలకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, జబ్బు వచ్చే వైద్యం, చదువుకోవడానికి చదువు. ఈ ఇయ్యాలి కదా, ఇది ప్రాథమిక హక్కు కదా పౌరుడికి. వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ స్థలంలో వేశారు, ఏదో ప్రైవేట్ స్థలంలో వేయలే. ప్రభుత్వ స్థలంలో అయితే జీవో నెంబర్ 58, 59 ప్రకారం వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేసి ఇవ్వాలి. వాస్తవంగా మీరేం చేస్తున్నారు? అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మధ్యరాత్రి పోయి అక్కడ చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు పోయి విచక్షణారహితంగా ప్రొక్లైన్లు పెట్టి ఎక్కడికక్కడ ధ్వంసం చేశారు. ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇదే చంద్రబాబు నాయుడు గారు తెస్తానన్న మార్పు? ఇదే మీ విజన్ అనేది ఇలా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. గడిచిన 1 సంవత్సరం 2 సంవత్సరాలుగా మేము అక్కడ ఉంటున్నాం. రోడ్డు మీద పడేశారు వాళ్ళ బతుకుల్ని. కనీసం నోటీస్ లేదు. అంటే ఇలా వాళ్ళు ఎక్కడ ఉండాలా? పిల్లలు, మహిళలు, వృద్ధులు, రకరకాలుగా ఉంటుంది కుటుంబం అంటే ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత వాళ్ళకి కూడు గూడు అందించడం. వాళ్ళు మీరు అందించకపోగా వాళ్ళు వేసుకున్న గుడిసెలను కూడా ధ్వంసం చేసేంత ఏమొస్తుంది? దాంతో ప్రభుత్వానికి వచ్చేది ఏంది, పోయేది ఏంది? ఇదే సోకాల్డ్ పొలిటీషియన్స్, ఇదే సోకాల్డ్ విజన్ ఉన్న నాయకులు అనేది. అది ఏ పార్టీ అన కానీ ఏం చెప్తున్నారు? నేను పెట్టుబడులు తెస్తున్నా, నేను మేధావిని, నాకంటే మించినోడు ప్రపంచంలో లేడని చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. నాకంటే పెట్టుబడులు తేటంలో మించినోడు లేడని ఎక్కడి నుంచో పెట్టుబడులు తెచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఇక్కడున్న ప్రభుత్వ భూముల్లో వాళ్ళకి కట్టబెడుతున్నారు. మన దగ్గర ఉన్న గుడిసెలు వేసుకోవడానికి, ఉండటానికి గూడు లేని వాళ్ళకి గజం జాగా ఇచ్చే దిక్కు లేదు. కానీ ఎవడికో పెట్టుబడులు తెస్తానని వాడేడ పెట్టుబడులు పెట్టి వాడేడ వ్యాపారం చేయడానికి మీరు మద్దతు ఇస్తాను తప్ప ఇక్కడ కూడు గూడు లేనివాడికి ఆసరా కల్పించే అవకాశం లేదు. ఏంటి ప్రభుత్వాలు, ఏంది పాలసీలని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. దేనికి పాలసీలు, దేనికి పెట్టుబడులు? ప్రజలకు ఉండటానికి ఇల్లు లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక ఉన్నప్పుడు నీ పెట్టుబడులు ఎవరికి కావాలో ఎక్కడ పెట్టుకుంటావు? అంటే మీ ఇంటెన్షన్, మీ ఉద్దేశం అంత ఏంది? ఎవరినో బట్ట రావాలో ప్రైవేట్ వాడికి ఈ భూములన్నీ ఇవ్వాలా? ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించిన భూముల్ని ప్రైవేట్ వాడికి ఇచ్చి నేను పెట్టుబడులు తెచ్చిన అంటే ఏంది? నువ్వు పెట్టుబడులు తెచ్చేది? వాడు వచ్చేది ఏంది? వ్యాపారం చేయడానికి వస్తాడు. వ్యాపారం చేసి లాభాలు పొందడానికి వస్తాడు. నువ్వేదో పెద్ద గొప్ప చేసినట్టాడా? నేను పెట్టుబడులు ఏంది? పెట్టుబడులు తెచ్చేది? తెచ్చి ఏమి ఇస్తాను? ఇగో ఇట్లాంటి ప్రభుత్వ భూములు ఇస్తాను. పేదల గుడిసెలు, పేదలు ఉండటానికి ఉన్న గూడుని కూల్చి వాళ్ళకి ఇస్తాను. పెద్దోళ్ళకి కట్టబెట్టే వ్యవహారం ఇది. ఎంత దుర్మార్గం ఇది! ఇదేంది? ఇప్పుడు ఈ సర్వే నెంబర్ 700లో ప్రభుత్వ భూమి ఉందట, ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్నారు. వాళ్ళని తొలగించి ఇంకెవడికో ఇవాళ బడా బాబుకి ఇవ్వాలి. ఇది ఈ స్కెచ్. అది పేదల పొట్టగొట్టి పెత్తందారులకు ఇచ్చే కార్యక్రమం, పేదల పొట్టగొట్టి పెట్టుబడిదారులకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దీనిపైన అన్ని రాజకీయ పార్టీలు స్పందించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. వాళ్ళు పోయి అడ్డుకున్నారు కానీ ఆగే పరిస్థితి లేదు. పోలీస్ పవర్తోనూ అడ్డుకుంటున్నారు. దీనికి కాదు ఇవాళ ప్రభుత్వాలను మార్చేది, పార్టీలు మారేది. ఏ పార్టీ వచ్చినా ఇగో ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీయట మాటలు చెప్తారు, కడుపులో పెట్టి చూసుకుంటాం అంటారు. మళ్ళీ అధికారంలోకి వచ్చే వాళ్ళకి పోలీసు పవరు, చుట్టూ మంది మార్బలం, మళ్ళీ ఎవడో వాళ్ళ అనుచరులకు పెట్టుబడుల రూపంలో తేవటం, ఫేక్ కంపెనీలు పెట్టడం, వాళ్ళకు 100,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దానం చేయటం.
పేదలు ఉండే గుడిసెలను కూల్చి ఇగో ఈ కార్యక్రమం చేయబోతారు శ్రీ సత్యసాయి జిల్లాలో. వాళ్ళు తొలగించిన కారణం ఏంటంటే రేపో మాపో అది గ్యారంటీగా ఏదో ఒక బడా బాబుకి ఇండస్ట్రియలిస్ట్కి పెట్టుబడిదారికి ఇస్తారు. దానికి మళ్ళీ ఒక ముద్దు పేరు పెడతారు. ఏం పేరు? పెట్టుబడులు తెచ్చినాం, పరిశ్రమలు తెచ్చినాం, ఉపాధి కల్పించినాం. ఎవడికి కావాలని పరిశ్రమలు, ఎవడికి కావాలని పెట్టుబడులు? పేద ప్రజలు ఉండటానికి చిన్న గూడు లేని పరిస్థితులు ఉంటే నీ పెట్టుబడులు ఎవడి కోసం? ఇది పేద ప్రజలు అడుగుతున్న పరిస్థితి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంటు పైన కోతలే, పొంతనలే లెక్కలు, అర్థం లేని ఆరోపణలు. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయనది ఈ బాబే. ట్రాన్స్మిషన్ ఛార్జీలు లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసమే ఎదిగిదారా అంటూ వక్ర భాష్యం. థర్మల్ బ్యాక్ డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం. మిగులు విద్యుత్ ఉండగా అధికదారులకు పీపీఏలు కుదిర్చి డిస్కమ్లను అప్పులు కుప్పలు చేసిన టీడీపీ ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచి జాప్యం చేసిందే చంద్రబాబు. వాస్తవాలు దాచి విద్యుత్పై వైట్ పేపర్ పేరుతో సీఎం చంద్రబాబు ఫీట్లు. టారిఫ్ పెంపు, ట్రూ ఆఫ్ తగ్గింపై మాట దాటవేత. ఇది వైట్ పేపర్ రిలీజ్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఆల్రెడీ అమరావతి పైన చేసిండు, పోలవరం పైన చేసిండు, ఇప్పుడు కరెంటు పైన చేసిండు. ఇప్పుడు ఈ వైట్ పేపర్లు రిలీజ్ చేసి ఏం జరిగిందనేది చెప్పడానికో ఇన్వెస్టిగేషన్ చేయడానికి మిమ్మల్ని ఎన్నుకోలే. ఈ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆడ అమరావతి పైనో, పోలవరం పైనో, కరెంటు పైనో ప్రజలు ప్రత్యక్షంగా కళ్ళతో చూశారు, వాళ్ళు అనుభవించారు. గడిచిన ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కానీ, గడిచిన ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమం కానీ, గడిచిన ప్రభుత్వంలో ఎదుర్కొన్న సమస్యలు కానీ వాళ్ళకి తెలుసు. తెలవంది కాదు, ఇంకా మీరు కొత్తగా ప్రజలకి తెలియజేయడానికి మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. మీరు నిర్ణయాలు తీసుకునే శక్తి ఇవ్వాలంది, నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నారు మీరు. ఎస్, మీరు ఇట్లాంటి ఏదైనా లోటుపాటు జరిగితే వీటిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎట్లా దాన్ని సరి చేయాలి, వ్యవస్థను ఎట్లా సరిదిద్దాలనేది చేయాలి తప్ప ఇగో ఇది జరిగింది వినండి చూడండి ఏం చేయాలి చూసి చేయాల్సింది మీరు కదా. ప్రజలు ఇప్పుడు ఈ వైట్ పేపర్, మీరు రిలీజ్ చేసిన వైట్ పేపర్ని చూసి ఏం చేయాలా, ఎంతమంది నమ్మాలా, ఎంతమంది నమ్మొద్దు, అసలు ఇందులో నిజం ఎంత ఉంది. ఎస్, పొలిటికల్ పార్టీగా మీకు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు, ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంది. వాళ్ళు మంచి చేశారని మీరు అనరు, ఎట్లాగూ వాళ్ళైనా అంతే. మీరు మంచి చేశారని వాళ్ళు ఒప్పుకోరు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. ఇప్పుడు పొలిటికల్ పార్టీల మధ్య నిజంగా మంచి చేసి ఉన్నా మంచి చేశానని ఏ పార్టీ ఒప్పుకోదు. మీరు విడుదల చేసే వైట్ పేపరు ఎట్లా నమ్మాలి, ప్రజలు ఏది నిజం అనుకోవాలి, అదంతా కాదు. ఇప్పుడు కావాల్సిందేంది? ప్రజలకు కావాల్సింది రిలీఫ్, ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి. అది వదిలేసి వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ ప్రతి వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్దిష్టంగా ఒక మాట చెప్తుండ్రు. పోలవరం విషయంలో రిలీజ్ చేసిండు, చాలా కష్టంగా ఉంది, అసలు ఎప్పుడైతే తెలియదు, ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయితే తెలియదు, అసలు దీన్ని ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు, ఎక్కడ మొదలు పెట్టాలనో అర్థం కాని పరిస్థితిలో ఉందని అక్కడ చెప్పిండు. అమరావతి వచ్చిండు, మొత్తం ఆగం చేసిండు, ఇది ఏం చేయాలనో నాకు అర్థం కావట్లేదు అని అక్కడ చెప్పిండు. విద్యుత్ విషయంలో కూడా ఇది మొత్తం విధ్వంసమైంది, దీన్ని పునర్నిర్మాణం చేయడం చాలా కష్టం అని చెప్తుంది. ఈ కష్టం అని చెప్పడానికో ఏం చేయాలని అర్థం కావట్లేదు అని చెప్పడానికి మిమ్మల్ని ఎన్నుకోలేదు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. మీరేదో ఉద్ధరిస్తారు, మీరేదో చేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఏదో ఉద్ధరించలేదు, ఏం చేయలేదని మీరు చెప్పినందువల్ల మీరేదో ఉద్ధరిస్తారని మీ పైన నమ్మకంతో గెలిపించారేమో. మరి అది చెయ్యాలా? మీరు పదే వైట్ పేపర్లు మరి ఇంకెన్నో ఉన్నాయి, ఇంకొక 4, 5 ఉన్నాయి అనుకోండి, మొత్తం 7, 8 చేస్తా అన్నారు, ఇప్పుడు 3 అయినాయి, ఇంకో 4 కానీ 3 కానీ ఉంటాయి. ఈ వైట్ పేపర్లతో కడుపు నిండదు. వైట్ పేపర్లతో ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి రాదు, రాష్ట్రం అభివృద్ధి కాదు. ప్రత్యేక హోదాతోని రాష్ట్రం అభివృద్ధి అయింది. ప్రత్యేక హోదా తేటానికి కంకణబద్ధమై పనిచేయాలి మీరు. అసలు వదిలేశారు. అసలు రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హోదాని పక్కన పెట్టి వదిలేసి ఏదేదో చెప్తున్నారు, కుంటి సాకులు చెప్పే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది ఇవాళ ఏపీలో సామాన్య ప్రజానీకం మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. ఈ ఏడాది డిఎస్సి లేనట్టే డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి. టెట్టు జూలై 2024 షెడ్యూల్లో మార్పు, ఆగస్టులో జరగాల్సిన పరీక్షలు అక్టోబర్కు వాయిదా. నవంబర్లో టెట్ ఫలితాలు, 3 నెలల తర్వాత డిఎస్సి.
ప్రైవేటు ఉద్యోగాలు మానుకొని సిద్ధమవుతున్న అభ్యర్థులు నోటిఫికేషన్ ఆలస్యంతో ఆందోళన. కథం అయిపోయాయి, గంగలో కలిపినట్టేగా. ఈ ఏడాది డిఎస్సి లేనట్టే. 2024 డిసెంబర్ లోపే మీకు నియామక పత్రాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సందర్భం మెగా డిఎస్సి పైన అన్నాడు. ఏం చేసిండు మెగా డిఎస్సి అని? మెగా డిఎస్సి అంటే అర్థమైంది, కొన్ని వేల పోస్టులు వేస్తే మెగా డిఎస్సి. ఏం వేశారు మీరు పోస్టులు? ఎప్పుడు పెడతారన్నారు ఎగ్జాము? ఎప్పుడు పెట్టబోతున్నారు? సరే ఎప్పుడు పెట్టేది చూద్దాం. ముందు డిఎస్సి మెగా డిఎస్సి అని చెప్పారు, తొలి సంతకం చేశారు. ఎన్ని పోస్టులు? 16,634 ఏముంది దాని పోస్టుల సంఖ్య చూద్దాం. 16,347 పోస్టులు. ఈ 16,347 పోస్టులలో 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన సంవత్సరం ఫిబ్రవరిలోనే, ఈ గడిచిన ప్రభుత్వంలో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసింది. ఎన్నికల కోడ్ రాకపోతే ఏప్రిల్ ఎగ్జామ్ జరగాల్సి ఉండే. ఆ 6,000 కలిపి ఇంకో 10,000 కలిపి 6,000తో కలిపి 16,000 వేసి నేను మెగా డిఎస్సి వేసిన అన్నాడు. నిరుద్యోగులు డిఎస్సి అభ్యర్థులు ఆశించింది ఏంటంటే ఒక 30,000 పోస్టులు వేస్తాడు చంద్రబాబు నాయుడు గారు, మెగా డిఎస్సి అని చెప్తుండు, మొదటి సంతకం అంటుండు. ఈ 6,000 వేసిండు జగన్మోహన్ రెడ్డి, చాలా తక్కువ పోస్టులు అని అనుకున్నారు. నువ్వు వేసింది ఏంది? 6కి ఇంకో 10 కలిపి 16 వేసింది, నాది మెగా డిఎస్సి అంటున్నావు. ఇక ఆల్రెడీ 6 ఉంది, అందులో ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూడ్ నోటిఫికేషన్. అది ఎట్లా మెగా డిఎస్సి అయిద్దని ఎలా ఒక గందరగోళంలో నిరుద్యోగ అభ్యర్థులు ఉండరు. ఎస్ ఓకే ఏదో అయింది, నడుస్తుంటే వాళ్ళ మీద ఒక పెద్ద బండ వేసిను. ఏం వేసిను? జూలై 2024లో టెట్ నోటిఫికేషన్ సంబంధించి ఆగస్టులో జరగాల్సిన ఎగ్జామ్ని అక్టోబర్కి పోస్ట్ పోన్ చేసినాం. అంటే టెట్ పోస్ట్ పోన్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అక్టోబర్లో ఎగ్జామ్ జరిగిద్ది, నవంబర్లో రిజల్ట్ అవుతుంది. టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్సిటిఈ రూల్స్ ప్రకారం టెట్ ఎగ్జాము రిజల్ట్ నుంచి మళ్ళీ 90 రోజులు టైం ఇవ్వాలి డిఎస్సి ప్రిపరేషన్కి. అంటే నవంబర్లో రిజల్ట్ వస్తే మళ్ళీ 90 రోజులు టైం, అంటే 3 నెలలు, అంటే ఫిబ్రవరి మార్చో డిఎస్సి ఎగ్జామ్ అయింది. ఇది మొత్తం కూడా వాయిదాల కార్యక్రమం, పోస్ట్ పోన్ చేసుకుంటూ డ్రాగన్ చేసే కార్యక్రమం జరుగుతుంది అనేది నిరుద్యోగులు ఆందోళన చెందుతుండ్రు. ఎందుకు అంటే ఈ డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఆల్రెడీ ఏదో ఒక చిన్న జాబులలో, ప్రైవేట్ జాబులలో ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ లోపే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి నమ్మి ఆ చిన్న చేసే ఉద్యోగాలకు రాజీనామా రిజైన్ చేసి వచ్చారు. రిజైన్ చేసి వచ్చి ప్రిపేర్ అవుతుండ్రు. డిసెంబర్ వరకు ఒక షెడ్యూల్ పెట్టుకున్నారు, ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేసుకున్నారు. నువ్వు ఇవాళ దాన్ని దేశపోయి మార్చి ఏప్రిల్ అంటే వాళ్ళ ఉద్యోగాలు ఏం కావాలో, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళకి ఇల్లు ఎట్లా గడవాలి అనేది ఇలా వాళ్ళ ఆందోళనలో ఉన్నారు. ఎవడు అడిగిండు మిమ్మల్ని రోడ్డు పెట్టమని? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు టెట్ నిర్వహించిండు. 2,58,000 మంది క్వాలిఫై అయ్యి ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేసి ఉన్నారు. మీరు యాడ్ చేసిన పోస్టులు ఆ 2,58,000 మందికి పరీక్ష నిర్వహించి నెక్స్ట్ మీరు ఎట్లాగా మెగా డిఎస్సీలు 1000 పోస్టులు ఉన్నాయన్నారు కదా, ఇంకో 30,000 20,000 పోస్టులు వేయచ్చు కదా. తర్వాత క్వాలిఫికేషన్, తర్వాత బీఈడి చేసిన వాళ్ళకి, డిఈడి బీఈడి కంప్లీట్ అయిన వాళ్ళకి మీరు అది చేయకుండా జగన్మోహన్ రెడ్డి వేసిన 6,100 పోస్టులకు 10,000 కలిపి 16,000 వేసిన నేనని గొప్పలు చెప్పుకొని మళ్ళీ కొత్తగా డిఈడి బీఈడి అయిన వాళ్ళు కూడా మేము అవకాశం ఇస్తున్నాం అనేది చెప్పి పాత వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం, కొత్త వాళ్ళ నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం ఇది. కొత్త వాళ్ళకేం టైం చదువుకోవడానికి టైం సరిపోదు, పాత వాళ్ళకేం ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలకు రిజైన్ చేసి ప్రిపరేషన్ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు జరిగిద్దో ఎప్పుడు అవుతుందో ఎగ్జామ్ అనే తెలవని పరిస్థితుల్లో ఉంటే ఇగో ఇట్లా ప్రభుత్వం ఆడుకున్న పరిస్థితి. 6 నెలల్లో పోస్టులు అన్నారు. ఇది ముమ్మాటికి మోసమే అంటున్నారు. అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డిఎస్సిపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాట ఇచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10,000 పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డిఎస్సి వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండి చేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో హెచ్జిటి పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనక కుట్ర ఉంది. చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్న వారు ఆ ఉద్యోగాలు వదులుకొని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యం అయితే లక్షలాది మందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నెంబర్ 117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ వృత్తి, జాబ్ క్యాలెండర్పై స్పష్టత ఇవ్వాలి. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి.
ఇది రామచంద్ర ఎంబేటి అట, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు, నిరుద్యోగ జేఏసీ సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు. ఇది ముమ్మాటికి మోసమే. మెగా డిఎస్సి అన్నావు, 6,100 పాత పోస్టులకు ఒక 10,000 బయలు, దాన్ని మా మెగా డిఎస్సి అని మమ్మల్ని మభ్యపెడతాను. అదేవిధంగా డిసెంబర్ లోపే అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా ఇస్తానని మళ్ళీ వాయిదాలు వేసే కార్యక్రమం చేసి మోసం చేస్తాను. చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది ఆర్థికంగా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అన్న మాట కట్టుబడి ఉండాలి, డిసెంబర్ లోపు అపాయింట్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. మరి ఏం చేస్తారో చూడాలి. ఇది ఒక వార్త. బీమా పేరుతో భారం వేయొద్దు, పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాల్లో జమ చేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18, 19 తేదీలో ఉద్యమం. గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాలు పేరుతో వినతి పత్రాలు, సామూహిక రాయబారాలు అనే పేరుతోనే వినతి పత్రాలు ఇస్తారట. ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతుల సంఘం రాష్ట్ర కమిటీల సంయుక్త సమావేశంలో పిలిపించారు. బీమా పేరుతో రైతులపైన భారం వేయొద్దు అంటున్నాడు. అంటే మనం ఏరి కోరి నచ్చి మెచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు పంట బీమా ప్రతి రైతుకు ఉచితంగా ఇచ్చింది. అంటే ఉచితంగా మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీలకి ప్రభుత్వమే రైతుల తరఫున పే చేసేది. ఒక్క పైసా కూడా రైతులను వసూలు చేయలే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంస్కరణలు, పెట్టుబడులు, సంస్కరణలకు నేనే పితామోహన్ అంటాడు కదా, ఇగో సంస్కరణ చేస్తాడు. ఏం సంస్కరణ? రైతులతోని పెట్టుబడి పంట బీమా పేమెంట్ చేపిస్తారట. రైతులతో పంట బీమా పేమెంట్ చేయటం అంటే రైతుల పైన భారం వేయటమే. రైతాంగము, వ్యవసాయ రంగము ఇవాళ కుదేలై ఉంటే రైతులు అకాల వర్షాలకు నష్టపోతున్నారు, వర్షాలు లేక నష్టపోతున్నారు, రకరకాల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సింది ప్రభుత్వం. వాళ్ళ తరపున ప్రభుత్వం ఒక్కొక్క రైతుకు 1,000-2,000 చెల్లించి బీమా తీసుకుంటే కొంపలు మునిగేది, భూమి బద్దలయ్యేది. మీ ప్రభుత్వాలు ఏం కూలిపోతాయా? లేదా ప్రభుత్వాలకు వచ్చిన ఇబ్బంది ఏంది? పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లక్షల వేల కోట్ల రూపాయల సబ్సిడీల రూపంలో ఇస్తారు. మీరు వందల వేల ఎకరాలని వాళ్ళకి దారాదత్తం చేస్తారు ప్రభుత్వానికి సంబంధించిన భూమి. ఏం ఒక రైతుకి 1,000-2,000 ఒక బీమా చెల్లిస్తే కొంపల మునిగేదే ఉంది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఒక్క పైసా ఖర్చు లేకుండా రైతు బీమా అందరి రైతులకి చెల్లించాడు. ఇప్పుడు దానికి మంగళం పాడి దాన్ని ఎత్తేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు రైతు సంఘాలు నిన్న ఒక మీటింగ్ పెట్టుకుని ఈ నెల 18, 19 తేదీల్లో వినతి పత్రాలు ఇస్తారట. ఏంది? సామూహిక రాయబారాలు అనే పేరుతో వినతి పత్రాలు ఇస్తారు. గడిచిన 5 సంవత్సరాలు ఏదైతే ఉచిత బీమా ఉందో మాకు అదే కల్పించాలి, రైతులపైన ఒక్క పైసా భారం వేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు అది వింటారా, పెడచేవును పెడతారా అనేది ఇప్పుడు సమస్య. రైతాంగం అయితే ఉద్యమం చేయడానికి రెడీ అయ్యారు. కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కూలీ కార్మిక సంఘాలు మొత్తం కూడా ఉద్యమానికి అయితే సిద్ధమైనవి. ఇది మళ్ళా రైతులు ఉద్యమం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు, కానీ రైతుల నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం, రైతుల చేతి నుంచి పేమెంట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. వన్స్ రైతులే రైతు బీమా పేమెంట్ చేయాలి అంటే పంట బీమా ఇక అది కాదు. ఎందుకంటే రైతులకి టైంకి ఉండి లేక అది పేమెంట్ చేయరు, ఆడ ఇన్సూరెన్స్ రాదు. ప్రభుత్వం అయితే బల్క్గా ఆ డేట్ రాగానే పేమెంట్ చేస్తుంది కాబట్టి అందరు రైతులకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు రైతులు అనే కార్యక్రమం పెట్టినంటేనే వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి కోయటానికి రెడీ అయినట్టు. ఇది మరి ఇప్పటికైనా పునరాలోచిస్తారా, పెడచెవును పెడతారా అనేది చూడాలి. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం, పాత ఒప్పందాలపై సమీక్ష చేస్తాం, విద్యుత్ కోతలు ఉండవు. తప్పుడు నిర్ణయాలతో 1,29,000 కోట్ల నష్టాన్ని మిగిల్చారు. 5 ఏళ్లలో 32,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు. గత ప్రభుత్వాల్లో అదనపు ఉత్పత్తి లేదు, ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాలేదు, తెచ్చిన సంస్కరణలన్నీ కనుమరుగాయి, విద్యుత్పై శ్వేతపత్రం వెళ్ళే సందర్భంగా సీఎం. ఇది ఒక వార్త. కిడ్నీ ముఠా చుట్టూ ఉచ్చు, పరారీలో నిందితులు, గుట్టు లాగుతున్న పోలీసులు. గతంలోనూ మాఫియా ఆగడాలు, హోంమంత్రి సీరియస్, నిందితులను అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు, మధుబాబును మోసగించిన వ్యవహారంపై విచారణకు ఆదేశం. ఇది కిడ్నీ ముఠా గుట్టు చుట్టూ ఉచ్చు బిగిస్తుందట. ఇది ఒక వార్త ఇచ్చింది. కిడ్నీ రాకెట్ ఒకటి నడుస్తుంది, దానికి సంబంధించి.
శ్వేతపత్రాలని తేలిగ్గా తీసుకోవద్దు, ఇది నిజాల పత్రాలు, ఇవి నిజాల పత్రాలట. తవ్వినా కొద్దీ ఆర్థిక దుస్థితి బయటకు వస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో అడుగడుగున అవకతవకలే, పీపీఏలు, సోలారు, విండు, పవర్ కొనుగోళ్లలో అవినీతి, హైడ్రో పంపు, ఎనర్జీ, స్మార్ట్ మీటర్లలో కుంభకోణం, వ్యవసాయ మీటర్లు, పవర్ ప్రాజెక్టులు గోల్మాలు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దని ప్రజలకు సూచన చేస్తున్నారు. వాస్తవంగా ఈ శ్వేతపత్రాలు స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్దగా లైట్గా తీసుకుంటున్నారు, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, మీరు ఏం చేస్తారు అది చేయాలి. కానీ గడిచిన దాన్నే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు అధికార పక్షంలో వచ్చిన తర్వాత కూడా ఊకే ఇగో ఇది జరిగింది, ఈ కుంభకోణం, ఆ కుంభకోణం అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చేయాల్సింది పని, మీరు చేయాల్సింది విమర్శలు కాదు, మీరు చేయాల్సింది పరిపాలన అనేది ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని మరి నమ్ముతారో నమ్మరో అని మళ్ళీ అనుమానంతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు, మరి తేలిగ్గా తీసుకోవద్దు. ఏం చేయాలి ప్రజలు? ఇవ్వాలా మీకు అధికారం ఇచ్చారు, మీరు చేయాల్సింది. తేలిగ్గా తీసుకుంటారా లేదా ప్రజలు నిర్ణయించుకుంటారు. తేలిగ్గా తీసుకోవద్దు అంటే తేలిగ్గా తీసుకుంటారు, బలంగా తీసుకుంటారు, తర్వాత సంగతి. మరి ఏం చేయాలి ప్రజలు ఇప్పుడు? అది ప్రజలు ఏమన్నా చేసేది ఉందా? ప్రజలు ఏమన్నా డ్రాఫ్ట్ రెడీ చేసేది ఉందా? ప్రజలు సందాలు వేసుకునేది ఉందా? ప్రజలు నిర్ణయాలు తీసుకునేది ఉందా? తీసుకునే నిర్ణయం తీసుకున్నారు, గెలిపించారు కొత్త ప్రభుత్వాన్ని. మీరు నిర్ణయాలు తీసుకోవాలా. ప్రజలు నమ్ముతారా నమ్మరా సెకండరీ అది. కాబట్టి అదొకటి, మీరు నమ్మండి నన్ను అంటుండు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. దిశ చూద్దాం. అంతా విధ్వంసమైనట. 16న క్యాబినెట్ భేటీ ఉందట. మళ్ళీ దశ. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరగనుంది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల 31 వరకు మాత్రమే ఉంటుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్పై కేంద్ర కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఎన్నికల హామీలు, వివిధ పథకాల అమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ భేటీలో చర్చించాల్సిన అంశాలను ఈ నెల 11 సాయంత్రం లోపు శాఖల వారీగా అందించాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. ఈ నెల 16న క్యాబినెట్ భేటీ మళ్ళీ దశ క్యాబినెట్ భేటీ ఉంటుందట. ఒకసారి మొట్టమొదటిదైంది, రెండో క్యాబినెట్ భేటీ ఈ నెల 16 ఉంటుంది. ప్రధానంగా దాంట్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడిచిన ప్రభుత్వం ప్రవేశపెట్టింది, అది జూలై 31 వరకు ఉంది. నెక్స్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అసలు ఏం కావాలి, ఏ శాఖకి ఎంత నిధులు కావాలి, మనం ఇచ్చిన హామీలు ఏంది, మనం ఇచ్చిన ప్రామిసెస్ ఏంది, వాటికి ఎట్లా నిధులు కేటాయించాలి, ఏ శాఖకి ఎట్లా కేటాయించాలి అనే విషయాలపైన క్యాబినెట్ కూలంకషంగా చర్చిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంది, కేంద్రం నుంచి అసలు ఎంత వచ్చే అవకాశం ఉంది, ట్యాక్సుల రూపంలో మన వాటా, ఇవన్నీ చర్చించుకొని అంటే నాకు తెలిసి 16 క్యాబినెట్ భేటీ రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి ఒక పునాది వేసుకుంటున్నారు. అంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా బడ్జెట్ ప్రవేశపెట్టాలి, ఎట్లా వ్యవహరించాలి, మనం ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి అనే విషయాలపైన క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. ఇంకోటి, పిఠాపురం సెలబ్రిటీ స్టేటస్. పిఠాపురానికి ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. వాస్తవం ఇది. పవన్ కళ్యాణ్ గారు జనసేన చీఫ్, సినీ నటుడు, ఈయన సెలబ్రిటీ. ఒక రకంగా రాజకీయాల్లో ఒక మార్పు తెచ్చి రాజకీయాల కోసం, ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా, పిఠాపురం వదిలిపెట్టి వెళ్ళను నేను అని చెప్పి పదే ఎన్నికల ముందు చెప్పిండు. కానీ వీళ్ళకి ఆపోజిట్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఆయన పిఠాపురంలో ఉండడు, ఎలక్షన్ అయిన తర్వాత పిఠాపురం వదిలేసి హైదరాబాద్కి వెళ్తాడు, ఆయన అక్కడే నివాసం ఉంటాడు, పిఠాపురం ప్రజలను పట్టించుకోడు, నియోజకవర్గాన్ని గాలికి వదిలేస్తాడు అని చెప్పారు. ఎవరైతే ఏ పార్టీలు అయితే అట్లా చెప్పినాయో వాళ్ళకి కనువింపు కలిగేలాగా వాళ్ళ మాటలని శుద్ధ అబద్ధం, ఇది కావాలని తప్పుడు విమర్శలు అనే విధంగా ఆయన కమిట్మెంట్ను నిరూపించుకునే ప్రయత్నంలో దాదాపు 3 ఎకరాల 50 సెంట్ల భూమిని పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కొని అక్కడే సొంత ఇల్లు కట్టుకోవడం, ఆఫీసు ఆ వ్యవహారాలన్నీ మొత్తం పార్టీ క్యాడరు సమావేశాలకు కూడా పెద్ద ఎత్తున నిర్మించుకునే కార్యక్రమం చేసిండు. ఎప్పుడైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచారో దాంతోనే పిఠాపురం క్రేజ్ పెరిగిపోయింది. పిఠాపురం అనేది ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక సెలబ్రిటీ కాన్స్టిట్యున్సీగా అయింది. దాంతోపాటు ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకేసి ఆయన ఇల్లు కట్టుకోవడానికి, ఆఫీస్ కట్టుకోవడానికి జాగా ఎప్పుడైతే కొనడో స్థలం, దాంతో ఆ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ భూములకి ధరలు విపరీతంగా పెరిగిపోయి మొన్నటి వరకు 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఉన్న భూములు ఇప్పుడు 2 నుంచి 3 కోట్ల రూపాయలు పలుకుతున్నాయట. పెద్ద ఎత్తున పిఠాపురం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురానికి ఒక చరిత్ర వచ్చింది. అంటే పిఠాపురం చరిత్రలో ఒక మలుపు తిరిగింది. ఎలా
ఇది కని విని ఎరగని రీతిలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది. ఎందుకంటే అక్కడి నుంచే ఆయన సినీ నటుడు, జనసేన చీఫ్, రాజకీయ మార్పు కోసం వచ్చిండు, ఉప ముఖ్యమంత్రి, కీలకమైన శాఖలు తీసుకుండు. మిగతా రాజకీయ పార్టీల నాయకులకి ఆయనకు ఒక వైవిధ్యం ఉంది, మార్పు, ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే ఆయన రాజకీయాలు ఓన్లీ రాజకీయాలకు వచ్చింది ప్రజాసేవ కోసమే, ఏదో డబ్బు సంపాదించడానికో పేరు సంపాదించడానికో రాలే. ఎందుకంటే ఆయనకు కావాల్సిన డబ్బు ఉంది, ఇప్పుడు పేరుంది, రెండు ఉన్నాయి. ఆయన దీంట్లోకి రాకముందే ఆయనకు కావాల్సినంత పేరు వచ్చింది, కావాల్సినంత డబ్బు వచ్చింది. వచ్చింది కేవలం ప్రజలకు సేవ చేయడానికే, ఒక రూపాయి సంపాదించడానికి కాదు, ఒక పేరు తెచ్చుకోవడానికి కాదు. నాకు లేని పేరు లేదు, లేని డబ్బు లేదు అనే ఒక సందేశం ఆయన ఇచ్చిండు. కాబట్టి ప్రత్యేకమైన దానికి గుర్తింపు వచ్చింది పిఠాపురానికి. అక్కడ ధరలు పెరిగినాయి, అక్కడ ఉన్న ప్రజానికానికి కూడా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఆ నియోజకవర్గం నుంచి బయటకు పోయి మాది పిఠాపురం అని చెప్తే ఒక రకమైన ప్రత్యేక గౌరవం దక్కుతుంది. ఓహో, పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అనేది అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం దక్కుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా ఆ పిఠాపురానికి సంబంధించిన ప్రజల అదృష్టమే. అందుకే పాపులరు అదే సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత పవన్ గెలుపుతో పెరిగిన ప్రాధాన్యం, అభివృద్ధికి జనసేనాని ప్రత్యేక, టెంపుల్ సర్క్యూట్ సిటీకి హామీ, భారీగా పెరిగిన భూముల విలువలు అయితే విపరీతంగా పెరిగినాయట. ఇది ఒక వార్త. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకి సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం.